ఈరోజు శ్రావణ శుక్ల తదియ తిథి ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్యుడిని ఏ విధంగా పూజిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు శ్రావణ మాసం శుక్లపక్షం తదియ తిథి ఉంది. ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం ఈరోజు మధుస్రవ అనే పేరు కలిగిన వ్రతాన్ని ఆచరించినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దాంపత్య జీవితంలో అన్యోన్యత ఏర్పడుతుంది. ఈ మధుస్రవ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి, లక్ష్మీదేవి చిత్రపటానికి చక్కగా కుంకుమ బొట్లు అలంకరణ చేసుకొని, ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి తేనె నైవేద్యంగా సమర్పించాలి. మధుస్రవ వ్రతం అంటే అర్థం ఏంటంటే, లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ తేనె నైవేద్యంగా సమర్పించటం. ఇలా చేస్తే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి, దాంపత్యంలో అన్యోన్యత సిద్ధిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్యుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో కొన్ని ప్రత్యేకమైన సంఖ్య కలిగిన కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తూ ఉంటాడు. శ్రావణ మాసంలో సూర్యుడు ఇంద్రుడు అనే పేరుతో 7,000 సంఖ్య కలిగిన కిరణాలను భూమి మీదకు ప్రసరింపచేస్తూ మానవ శరీరంలో చేతన అచేతన శక్తులకు అధిపతిగా ఉన్నాడు. అంటే శరీరంలో అవయవాలన్నీ చక్కగా పనిచేయటానికి, శరీరం చైతన్యవంతం కావటానికి శ్రావణ ఆదివారం సందర్భంగా ఓం ఇంద్రాయ నమః అనే సూర్య మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ సూర్యుడిని పూజించాలి. సూర్యుడిని ఎలా పూజించాలంటే, స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో ఒక తమలపాకు ఉంచి, ఆ తమలపాకు మీద ఎర్రచందనంతో కానీ తడి గంధంతో కానీ గుండ్రంగా ఒక రూపును గీసి, ఆ రూపును సాక్షాత్తు సంజ్ఞా సమేత సూర్యనారాయణమూర్తిగా భావించుకోవాలి. ఆ రూపుకి కుంకుమ కలిపిన అక్షింతలతో ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం ఇంద్రాయ నమః అని 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత సూర్యుడి అనుగ్రహం కలగటానికి శ్రావణ మాసం కాబట్టి పేలాల పిండి, గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అలా సమర్పించినట్లయితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా వస్తాయి. అలాగే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శ్రావణ ఆదివారం సందర్భంగా స్నానం చేశాక సూర్యుడి ప్రీతి కోసం అర్ఘ్యమిచ్చే సమయంలో కూడా రాగి పాత్రలో నీళ్లు తీసుకొని, ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఆ నీళ్లు 12 సార్లు విడిచిపెడుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా శ్రావణ ఆదివారం సందర్భంగా సూర్యుని పూజించండి, సమస్త శుభాలు చేకూరతే. శ్రావణ శుక్ల తదియ మధుస్రవ వ్రతం పేరుతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా కుటుంబ కలహాలు తొలగిపోతాయి. సూర్యారాధన చేయటం ద్వారా ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు.